ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు తమిళ్లో రీసెంట్లీ రిలీజ్ అయిన సైరన్ మూవీ, ఇది తెలుగు వర్షన్ కూడా సైరన్ 108 అని అవైలబుల్ ఉంది. దాని రివ్యూ చెప్పబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నేను మళ్ళీ ఇట్లాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలంటే మీరు మా ఛానల్ ఎంవిసిటీ రివ్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ మూవీ ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు నేను అనుకున్నా ఇది పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మూవీ లాగా. ఇద్దరు, ఒక పోలీస్ ఆఫీసరు ఒక పర్సను ఈగో ఫైట్ చేసుకుంటుంటారు. ఫస్ట్ నుంచి ఎండ్ దాకా క్లైమాక్స్ వరకు అదే ఉంటుంది. అదొక మలయాళం మూవీ, ప్రదీప్ సుకుమారన్ చేసిన మూవీని తెలుగు డబ్బింగ్లో పవన్ కళ్యాణ్ యాక్ట్ చేశారు. సో నేను ఇది కూడా ఈ జయం రవి డ్రెస్సింగ్ చూసి ట్రైలర్లో నాకు అట్లా అనిపించింది. కానీ మూవీకి వెళ్ళి చూస్తే జయం రవి ఒక ఖైదీ, తను ఒక ఇన్నోసెంట్ పర్సను. తనని విలన్స్ వచ్చేసి చేయని నేరాన్ని ఇరికిచ్చేసి జైలుకు పంపిస్తే అప్పుడు హీరో అనే అతను ఏం చేస్తాడు, బయటికి వచ్చిన తర్వాత ఈ ముగ్గురు విలన్స్ మీద రివెంజ్ తీర్చుకుంటాడు. ఇది కామన్గా ప్రతి స్టోరీలో అవుతుంటుంది. మనం ఇట్లాంటి ఓల్డ్ స్టోరీస్ కూడా చాలా చూసి ఉంటాము. కానీ ఇందులో డిఫరెన్స్ ఏంటంటే సేమ్ ప్లాట్ మీద మూవీ తీసి కూడా ఈ హీరో రివెంజ్ చేసుకునే విధానంలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక్కొక్క విలన్ని టార్గెట్ చేసి డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ టైప్స్లో చంపడం అనేది చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. అది కూడా మళ్ళీ జైల్లోనే పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ఈ పోలీస్ ఆఫీసర్ కీర్తి సురేష్ డీసీపీ ఉంటుంది. తను ఎంత ట్రై చేసి ఒక్కొక్క ఇన్స్టాన్స్లో రెడ్ హ్యాండెడ్గా ఈ హీరోని పట్టుకుందామని ట్రై చేసినా అసలు దొరకడు. అంటే లాస్ట్ వరకు కూడా ఈ దృశ్యం మూవీలానే నడుస్తుంటుంది. సో కీర్తి సురేష్ని చూస్తే మాత్రం నాకు ఎప్పుడు ఫ్రస్ట్రేట్ అవ్వడానికే ఉందబ్బా అనిపించింది. ఎవ్రీ సీన్లో కూడా హీరోని ఎప్పుడైతే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోదో నెక్స్ట్ సీన్లో ఫ్రస్ట్రేషనే కనిపిస్తుంటుంది. కానీ అనుపమ పరమేశ్వరన్ మాత్రం చాలా పేషెన్సీగా, చిన్న రోల్ అయినా తను డఫ్ అండ్ డమ్ రోల్ చేశారు ఈ మూవీలో. అది చాలా బాగా చేశారు. నాకు అనిపించింది పర్సనల్గా కూడా తను ఒక డాన్సర్ కాబట్టి కూడా ఈ రోల్కి చాలా న్యాయం చేశారు అని అనిపించింది. ఇంకా ఈ కమెడియన్ తమిళ్ కమెడియన్ యోగి బాబును ఈ మూవీలో ఎందుకు పెట్టారో కూడా నాకు అర్థం కాలేదు. అంటే తను జయన్ రవితో పాటు ఉంటాడు ఎంట, కానీ అది సీన్ ఎట్లా డిజైన్ చేశారంటే ఇప్పుడు పోలీస్ కళ్ళు కప్పి ఈ ఖైదీ తప్పించుకొని వెళ్ళి ఒక హత్య చేసి వస్తుంటాడు. కానీ అది అట్లా లేదు, ఈ పోలీసే కోఆపరేట్ చేసి ఈ ఖైదీని తోలుతున్నట్టుంది వాళ్ళ మీదకి. ప్లస్ స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగుంది. ముందు నుంచి ఎండింగ్ దాకా ఎక్కడ కూడా అసలు బోర్డం లేదు. ఈ స్టోరీ మీరు ఎంత తెలుసుకున్నా, ఎన్ని యూట్యూబ్ స్టోరీస్ విన్నా కానీ ఇది మీరు స్క్రీన్లో చూస్తేనే ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఫీల్ అవ్వగలుగుతారు. కాబట్టి ఇది మీరు మూవీ థియేటర్కి వెళ్ళలేకపోయినా డిస్నీ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి చూడండి. సో ఎనీవే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ టు ద రివ్యూ.